లైఫ్లో మనం చాలా విషయాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటి తెలుసా? ఆది కాండము 8వ అధ్యాయంలో మీరు చదివితే చివరిలో ఒక మాట ఉంటుంది తెలుసా? సోయింగ్ అండ్ రీపింగ్, విత్తుట కోయుట. సోయింగ్ అనే మాటని గురించి ఆలోచిస్తే మనం దాన్ని విత్తుట అని మాట్లాడతాము. బిజినెస్ వ్యాపార పరంగా ఆలోచించారనుకో దాన్ని ఏమని పిలుస్తారు తెలుసా? ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తారు. అంటే పెట్టుబడి పెట్టడం. ఫస్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు. మనీని ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడులు పెడతారు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ బిజినెస్ బాగా రన్ అవుతుందో, ఆ బాగా రన్ అయిన దాన్ని బట్టి ఎంత ఇన్వెస్ట్ చేస్తాడో తిరిగి రెట్టింపుగా మళ్ళీ వ్యక్తి జీవితంలో పొందుకుంటూ ఉంటాడు. దీన్ని బిబ్లికల్గా మాట్లాడాలంటే మనము మరి సోయింగ్ అండ్ రీపింగ్, విత్తుట కోయుట అని మనం పిలుస్తూ ఉంటాం. ఆమేన్. చూడండి, మన లైఫ్లో మనం మన ట్యాగ్ లైన్ ఏంటంటే యు ఆర్ గాడ్స్ బ్రాండెడ్ వన్, అవునా కదా? ఫస్ట్ పీటర్ 2:9 అనే వచనాన్ని తీసుకున్నాం. దాంట్లో ఏమంటే తెలుసా? మీరు ప్రత్యేకమైన దేవునికి ప్రత్యేకమైన యాజకుల రాజులైన యాజక సమూహమును దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు అని చెప్తూ అక్కడ ఒక మాట అంటే తెలుసా? మీరు చీకటిలో నుంచి అంధకారమయమైన చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వేగులోనికి మిమ్మల్ని తీసుకుని వచ్చిన వానికి గుణాతిశయములను ప్రకటించు నిమిత్తమై. దేవుడు ఎప్పుడు నువ్వు బ్రాండెడ్ అవుతావు అని అంటే కనుక దేవుడు నిన్ను బ్రాండెడ్గానే చూస్తున్నాడు. కానీ ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నువ్వు బ్రాండెడ్ అనగా దేవునికి నువ్వు ప్రత్యేకమైన వాడివి, దేవునికి ప్రాముఖ్యమైన వాడివి. కానీ దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఎప్పుడు నువ్వు బ్రాండెడ్గా జీవించగలుగుతావు, ఎప్పుడు నువ్వు బ్రాండెడ్గా మార్చగలుగుతావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఏదైనా బ్రాండ్ మీరు చూసుకున్నారు అనుకోండి, దానికంత క్రేజ్ ఎట్లా వచ్చిందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ స్విస్ వాచెస్ ఉంటాయి. యాపిల్ వాచ్ కంటే కూడా చాలా కాస్ట్లీ ఎక్కువ, రోలెక్స్ అండ్ దెన్ స్విస్ వాచెస్ ఉంటాయి. ఈ స్విస్ అనే స్విట్జర్లాండ్లో తయారవుతుంది ఈ వాచెస్. ఈ వాచెస్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? నార్మల్ వాచ్కి ఈ వాచ్కి రెండు పక్కన పెడితే ఒకలాగే ఉంటాయి చూడడానికి, కానీ అది కొన్ని లక్షల్లో కాస్ట్ ఉంటుంది. ఇదేమో 10 రూపాయలు లేదా 100 రూపాయలు కాస్ట్ ఉంటుంది. ఎందుకో తెలుసా? స్విస్ వాచెస్కి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పెట్టే స్క్రూస్ కూడా చాలా ఎగ్జాక్ట్గా వాళ్ళు తయారు చేస్తారు. మెజర్మెంట్స్ అనేవి ఎట్లా ఉంటాయి? చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి. ఒక మిల్లీమీటర్ కూడా తేడా వచ్చిందంటే దాన్ని పక్కన పడేస్తారు. కాబట్టి ఈ స్విస్ వాచ్ తయారు చేస్తున్న వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ వాచ్ని ఫిక్స్ చేస్తున్నప్పుడు స్క్రూస్ ఉంటాయి చూసారా? ఆ వాచ్ వెనకాల స్క్రూస్ ఉంటాయి, దాంట్లో టూల్స్ ఉంటాయి, దాంట్లో మరి లీడ్స్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు డిజైన్ చేస్తారు. ఏది వాచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో దాన్ని మాత్రమే సెల్ చేయడానికి అమ్మడానికి వాళ్ళు పంపిస్తారు. అందుకనే ప్రపంచంలో యాపిల్ వాచ్ కంటే ముందు స్విస్ వాచ్ అనేది చాలా ప్రఖ్యాతిగాంచినవి, చాలా విలువైనవి, చాలా కాస్ట్లీ. ఇంకో తెలుసా? వాటిని తయారు చేసినప్పుడు చాలా ఎగ్జాక్ట్గా, చాలా యాక్యురేట్గా మెజర్మెంట్స్తో తయారు చేస్తూ ఉంటారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అందుకనే వాటికి ఏమొచ్చింది తెలుసా? అంత బ్రాండ్, అంతకి విలువ వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, మన చేతుల్లో కూడా మనము బ్రాండెడ్ వన్స్ అని పిలవబడుతున్నాం, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్కి అంత బ్రాండ్ ఎట్లా వచ్చిందో తెలుసా? వాడు తయారు చేసిన విధానం చాలా స్పెషల్గా ఉంటుంది. వాడు ఉపయోగించే టూల్స్ చాలా స్పెషల్గా ఉంటాయి. వారు ఆపరేట్ చేసే ఓఎస్ చాలా స్పెషల్గా ఉంటుంది. అప్పుడే అది ఎలా ఉంటుంది? స్పెషల్గా ఉంటుంది. అందరిలాగే అది ఉంటే దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ యాపిల్ 4 ఆర్ ఐప్యాడ్ ఆర్ యాపిల్ వాచ్, అవునా కదా? అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఏది ఆ బ్రాండ్కి అది బ్రాండ్ అవడానికి, యాపిల్ అనేది ఒక బిగ్ బ్రాండ్ అవడానికి ఏది తయారు చేసిందంటే వాళ్ళు యూస్ చేసే మెథడ్స్, వాళ్ళు ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ ప్రోడక్ట్ని తయారు చేసే విధానం ఏం చేసింది తెలుసా? వాళ్ళకి ఒక బ్రాండ్ నేమ్ తీసుకుని వచ్చింది. హల్లెలూయా. బ్రాండ్ ఉంటే ఏం చేస్తాం తెలుసా? ఎంత వెల అయినా పెట్టుకుంటాము, అవునా కదా? బ్రాండ్ దానికి విలువను బట్టి అది ఎంత కాస్ట్ ఉన్నా సరే అది మంచి బ్రాండ్ అయితే మనం వెళ్ళి ఎంత వేలైనా పెట్టుకుంటాం, అవునా కదా? ఎందుకు నేను యు ఆర్ గాడ్స్ బ్రాండెడ్ వన్ అన్నాను. నువ్వు ఎందుకు గాడ్స్ బ్రాండెడ్ వన్ అని అయ్యామంటే కనుక, దేవునికి ప్రపంచంలో ఎవ్వరు కూడా విలువైన వాళ్ళు కాదు. నన్ను కూడా కొనడానికి అని ఎంత వెలైనా చెల్లించగలడు అన్నట్లుగా ఆయన తన రక్తాన్ని కార్చి నన్ను కూడా కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దృష్టికి మనం ఎట్లా ఉన్నాం చెప్పండి? ఒక బ్రాండెడ్ వన్. యు ఆర్ గాడ్స్ బ్రాండెడ్ వన్. దేవుని దృష్టికి మనము విలువైన వాళ్ళము. యు ఆర్ స్పెషల్. నువ్వు ప్రత్యేకమైన వాడివి. ఎలా చెప్పగలుగుతున్నాను తెలుసా? నేను ఆల్రెడీ చెప్పాను. ఒక బ్రాండ్ వాల్యూ అంటే ఉన్నదంటే దానికి వాల్యూ చాలా ఉంటుంది. ఎంత విలువ ఉన్నా సరే దాన్ని వెల పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా.
అవునా కదా? ఒక బ్రాండ్ ఎంత విలువైనా సరే, అరే బ్రాండ్ చూస్తారు తప్ప విలువ చూడరు. అవునా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవునికి మనము ఎట్లా బ్రాండెడ్ వన్స్ అయ్యాము, ఎంత విలువైన వాళ్ళము ఎప్పుడయ్యాము అంటే, ఆయన నీ కోసం నా కోసం కూడా తన రక్తం అనే వెలను చెల్లించి నిన్ను నన్ను కూడా యేసే కొనుక్కుని లోకంలో పెట్టాడు. అందుకని మనం బ్రాండెడ్ అయ్యాము. హల్లెలూయా. ఎవరు కొనుక్కున్నారు చెప్పండి? మీ తల్లిదండ్రులు కాదు, మీ చుట్టాలు కాదు, దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. దట్స్ వై యూ బికేమ్ యువర్ గాడ్స్ బ్రాండెడ్ వన్. హల్లెలూయా. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. ఈ మాట చెప్పండి, దేవుడు నన్ను కొనుక్కున్నాడు, దేవుడు నన్ను కన్నాడు. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ అడుగుతున్నా, ఏమిచ్చి కొనుక్కున్నాడమ్మా? ఎవరి రక్తం అమ్మా? యేసయ్య రక్తం. దాని వెల ఎంత? నో వన్ నోస్. వెలకట్టలేనిది, వెలకట్టలేని విలువైన రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అంత వాల్యూ మనకి. హల్లెలూయా. అందుకనే దేవుని దృష్టికి మనం అంత బ్రాండెడ్ అయ్యాము. ఈ బ్రాండెడ్ పీపుల్ని తీసుకుని వచ్చి ఈ లోకంలో పెట్టే దేవుడు అంటున్నాడు, నువ్వు రాయల్ ప్రీస్ట్, యు ఆర్ ఎ చోజన్ వన్, యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్. నువ్వు ఎంచుకోబడిన యాజక, నువ్వు రాజు అనే యాజక సమూహం కలిగిన వాడివి, నువ్వు ప్రత్యేకమైన జనాంగము, నువ్వు పరిశుద్ధమైన జనాంగము అని దేవుడు మనల్ని పిలిచి మనల్ని ప్రత్యేకపరిచి ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఈ లోకంలో దేవునికి మనం ప్రత్యేకపరిచి పెట్టాడన్నప్పుడు మనం తెలుసుకోవడమే కాదు, మనం బ్రాండెడ్ వన్స్ అని తెలుసుకోవడమే కాదు, ఆ బ్రాండెడ్ లైఫ్ మనం లోకంలో జీవించాలి. ఆమేన్. మీకు ఇందాక చెప్పాను, స్విస్ వాచెస్కి అంత బ్రాండ్ నేమ్ రావడానికి గల కారణం ఏమని చెప్పాను తెలుసా? వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ యొక్క యాక్యురేట్ మెజర్మెంట్స్. అవునా కదా? ఈ యాక్యురేట్ మెజర్మెంట్స్ ఏం చేసింది అంటే ఆ స్విస్ వాచెస్కి బ్రాండ్ నేమ్ తీసుకుని వచ్చి ఉన్నాయి. ఐ మీన్ మనం కూడా వీఆర్ గాడ్స్ బ్రాండెడ్ వన్ అని నాకు తెలిసింది. దేవునికి నేను విలువైన వాడును, ప్రత్యేకమైన వాడును అన్నప్పుడు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? మన చేతుల్లో కూడా మనము కొన్ని విషయాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? యేసుక్రీస్తు, మీరు అపోస్తల కార్యాలు చదివితే అక్కడ వాక్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఏమి చెప్పాడో అదే చేశాడు, ఏది చేశాడో అదే బోధించాడు. అంటే నువ్వు ఏది విన్నావో దేవుని యొక్క వాక్యాన్ని, అది నువ్వు జీవించినప్పుడే ఆ వాక్యం యొక్క నెరవేర్పును మనము జీవితంలో అనుభవించగలుగుతాము. ఆమేన్. ఇప్పుడు నేను బ్రాండెడ్ వన్ అని నేను తెలుసుకున్న ఒక వర్డ్ని నేను ఏం చేయాలి జీవితంలో? ఇప్పుడు జీవించాలి. చెప్పండి నాతో, జీవించాలి. హల్లెలూయా. నాకెంతో నాలెడ్జ్ ఉంది, ఎంతో సమాచారం తెలుసు, సరిపోదు. నేను తెలుసుకున్న 2 పాయింట్లైనా సరే దేవుని గురించి, దాన్ని నా జీవితంలో నేను జీవించాలి. అప్పుడే ఆ వాక్యం యొక్క నెరవేర్పు నా జీవితంలో జరగడం నేను చూస్తాను. ఆమేన్. కాబట్టి ఈరోజు ఇక కాన్ఫరెన్స్ ఏంటో తెలుసా? మీరు బ్రాండెడ్ వన్స్, మనందరూ కూడా దేవునికి విలువైన వాళ్ళము అని చెప్తూ దాన్ని ఎలా జీవించాలో చెప్పడానికి ఈ యొక్క యూత్ రిట్రీట్ పెట్టి ఉన్నాం. ఆమేన్. దానికి చాలా విషయాలు అన్న మార్నింగ్ మాట్లాడారు. అవునా కదా? మీకు ఆల్రెడీ ట్యాగ్ లైన్ ఇచ్చేసాం. ఏంటది? యు ఆర్ గాడ్స్ బ్రాండెడ్ వన్. ఇప్పుడు ఎట్లా జీవించాలి దాన్ని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఎట్లా జీవించాలంటే ఫస్ట్ పాయింట్ ఎట్లా జీవించాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఒక 7 స్టేజెస్ ఉంటాయి, 6 to 7 స్టేజెస్. ఏంటో తెలుసా? మనం బ్రాండెడ్ వన్స్ అని తెలిసినప్పుడు మనం లైఫ్లో కొన్ని విషయాల్లో మనము ఇన్వెస్ట్ చేయాలి. మాట చెప్పండి, ఇన్వెస్ట్ చేయాలి. మీ పక్కన చెప్పండి, పెట్టుబడులు పెట్టాలి. పోన్లే, బిబ్లికల్గా మాట్లాడదాం. విత్తాలి అని చెప్పండి. ఓకే, ప్లీజ్. ఫస్ట్ వన్ ఓకే, ఫస్ట్ వన్ ఏంటో తెలుసా? దేంట్లో విత్తాలో తెలుసా? చదివితే యూత్ ఈజ్ అ సోయింగ్ సీజన్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనకు జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే కనుక విత్తే కాలము, కోసే కాలము అంటాం తెలుసారా? దీంట్లో మన జీవితంలో విత్తే కాలం ఏదో తెలుసా? 50 తర్వాత, 40 తర్వాత, 30 తర్వాత ఇదంతా ఆలోచిస్తే కనుక 60 తర్వాత, 70 తర్వాత ఆలోచిస్తే ఒక మనిషి జీవితంలో దేవుడు విత్తే కాలం అంటూ ఒక దాన్ని పెట్టాడు. ఆ విత్తే కాలం ఏంటో తెలుసా? మన యవ్వన జీవితము. హల్లెలూయా. యూత్ ఈజ్ అ సోయింగ్ సీజన్ ఫర్ అవర్ లైఫ్స్. యవ్వనం అనేది మన జీవితంలో విత్తే కాలమై ఉన్నది. కోతకాలము, వెదకాలము, కోతకాలము, ఈ రెండు కూడా ఆకాశము భూమి గతించిపోయేంత వరకు కూడా ఈ నియమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళ జీవితంలో నేను చెప్పాను, మనం బ్రాండెడ్ వన్స్ అని దేవుడు మనల్ని పిలిచాడు, రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు నేను ఏం లోకంలో జీవించాలి? హల్లెలూయా. ఎలా జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని వాటిలో ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి, లేదా విత్తాలి, లేదా పెట్టుబడులు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి తెలుసా? మనకు యవ్వన జీవితాన్ని బట్టి మనము దేవుని యొక్క విషయంలో పెట్టుబడులు పెట్టాలి. అంటే మన యవ్వన జీవితమును ప్రభువుకి సమర్పించాలి. ఎందుకో తెలుసా? ఈ యవ్వనం అనేది నీ జీవితంలో దేవుడు ఒక విత్తే కాలంగా దేవుడు పెట్టాడు, ఒక విత్తే కాలంగా దేవుడు పెట్టాడు. అందుకని కింద వాక్యం చదవండి, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. నువ్వు నీ యవ్వనంలో ఏం చేస్తాం తెలుసా? అంటిల్ 20s ఆర్ 30s, ఈ 30 వరకు ఏం చేస్తాం తెలుసా? 30 వరకు ఏం చేస్తాం తెలుసా? మనము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కాలేజెస్కి వెళ్తూ ఉంటాం, స్కూల్కి వెళ్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? ఒక జాబ్ నేను కోచాలి అని, ఒక జాబ్ నేను చేయాలి అని. జాబ్ నేను చేసిన తర్వాత 30 years దాటిన తర్వాత నువ్వు ఏం చేస్తా తెలుసా? జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. 30 to 40 జాబ్ ప్రయత్నాలు చేసిన తర్వాత 40లో ఏమో అనుకుంటూ తెలుసా? జాబ్ చేసి సంపాదించినంతో లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటూ ఉంటాం. సెటిల్ అయిన తర్వాత ఏమనుకుంటూ తెలుసా? అన్నీ వచ్చిన తర్వాత లైఫ్లో నేను ఆనందాన్ని పొందుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. అట్లా జీవితం వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ నువ్వు ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు నీ యవ్వనము కనుక నువ్వు ప్రాపర్గా విత్తకపోతే, నువ్వు ఏదైతే యవ్వనములు విత్తావో అదే 30 yearsలోకి వస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 30 yearsలోగా లేదా 25 yearsలోగా నువ్వు మంచిగా విత్తలేదనుకోండి, ఖచ్చితంగా తర్వాత ఏం చేస్తాం? 30 yearsకి అప్పుడు చదువుకుంటానంటే కుదురుతుంది? అప్పుడు నేను మళ్ళీ తిరిగి ఏదన్నా చేయడానికంటే కుదురుతుందా? నో. నువ్వు 30లోగా నువ్వు సెటిల్ అవ్వాలని ఒక గోల్ నువ్వు పెట్టుకుంటావు, అవునా కదా? నువ్వు 30లో సెటిల్ అవుతే 40లోకి ఏం చేస్తావు తెలుసా? నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. నువ్వు 50s క్రాస్ చేసేప్పటికి నువ్వు మళ్ళీ కుటుంబంతో కలిసి జీవించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు, అవునా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనకు యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవ్వనం ఏంటో తెలుసా? దేవుడు విత్తే ఒక భూమిగా దేవునికి ఇచ్చాడు, విత్తే ఒక వయసుగా దేవునికి ఇచ్చాడు. ఈ టైంలో మనం ఏం చేయాలి తెలుసా? మనకు యవ్వన జీవితంలో ప్రభువుకు సమర్పించి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా అన్నాడు కదా. ప్రతి దానికి కూడా ఏం కలగదు అంటే, ఇప్పుడు విత్తడానికి కూడా సమయం ఉంది. ఏటా సమయము? నీ యవ్వన కాలము. నీ ఫ్యూచర్ యొక్క జీవితం గురించి, నీ ఫ్యూచర్ యొక్క భవిష్యత్తు గురించి, నీ ఫ్యూచర్ అంతా కూడా ఒక మంచి బ్రాండెడ్గా, మంచి విలువైన వాడిగా నువ్వు దేవుని యొక్క దృష్టికి చూడాలనుకుంటున్నప్పుడు దేవుని నేను ఆశిస్తుంది ఏంటో తెలుసా? విత్తుట కోయుట అనే నియమం నేను నీకే ఇచ్చాను. ప్రతి దానికి సమయం కలదు కాబట్టి ఈ యొక్క యవ్వనం అనేది నీకు విత్తే సమయంగా ఇచ్చాను. దాన్ని నువ్వు వృధా చేసుకుంటావో లేదా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దాన్ని నువ్వు విత్తుతావో నీ ఇష్టము అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనకు యవ్వన జీవితాన్ని ఏం చేద్దాం తెలుసా? దేవునిలో విత్తుదాం. మనకు యవ్వన జీవితాన్ని ప్రభువులో విత్తుదాం. ఆమేన్. ఓకే, నెక్స్ట్ సెకండ్, దేంట్లో విత్తాలో తెలుసా? రెండవదిగా మన వ్యక్తిగతమైన ఇన్వెస్ట్ ఇన్ సెల్ఫ్ గ్రోత్. అంటే మన వ్యక్తిగతంగా దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో వాటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ వచ్చిన చదువు చూడండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ ఆ వాక్యంలోని సారాంశం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన కృపావరములను నువ్వు జ్ఞాపకం చేసుకో, వాటిని మర్చిపోవద్దు అంటున్నాడు. ఏమిచ్చాడు? దేవుడు నీకు ఇచ్చిన కృపావరములు ఉన్నాయి చూసావా, వాటిని జ్ఞాపకం చేసుకో, వాటిని నువ్వు పెంపొందించుకోవడంలో నువ్వు ఇన్వెస్ట్ చేయి, నీ టైంని ఇన్వెస్ట్ చేయి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి, వాటిని లైట్ తీసుకోవద్దు. దేవుడికి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఉన్నది, దేవుడికి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన తలాంత్ ఉన్నది. దాన్ని నువ్వు గ్రో చేసుకోవడంలో ఏం చేయాలి తెలుసా? నీ టైంని ఇన్వెస్ట్ చేయి. దెన్ యూ విల్ బికమ్ బ్రాండెడ్ వన్. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేయాలి? నీ యవ్వనాన్ని ప్రభువులో ఇన్వెస్ట్ చేయి, నీ యవ్వన జీవితాన్ని ప్రభువులో ఇన్వెస్ట్ చేయి. రెండవది, నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన కృపావరములను నిర్లక్ష్యము చేయొద్దు, వాటిని నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి వాటిలో నువ్వు వర్కౌట్ చేయి. నాకు తెలిసి దయచేసి మీట్లో చాలామంది దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, బాగా చదివే జ్ఞానం ఇచ్చాడు, బాగా ఆడుకునే జ్ఞానం ఇచ్చాడు, బాగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే జ్ఞానం ఇచ్చి ఉంటాడు దేవుడు, బాగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే జ్ఞానం ఇచ్చి ఉంటాడు దేవుడు, లేదా మంచి ఆర్ట్ వేసే జ్ఞానం ఇచ్చి ఉంటాడు దేవుడు. దేవుడు నీకు ఏదైతే తలాంతరాన్ని ఇచ్చాడో వాటిని లైట్ తీసుకోవద్దు, వాటిని పక్కన పెట్టి అనవసరమైన వాటిలో వెళ్ళి దూరవద్దు దయచేసి. దేవునికి ఏమి ఇచ్చాడో నువ్వు వాటిని ఐడెంటిఫై చేయి, వాటిల్లో దేవుని భయభక్తులు కలిగి వర్కౌట్ చేయి దేవుని యొక్క సహాయంతో. ఇన్వెస్ట్ ఇన్ సెల్ఫ్ గ్రోత్. లాంగ్వేజా, ఇన్స్ట్రుమెంట్సా,
ఎనీ నీకు బైబిల్ నాలెడ్జ్ ఏది కావాల్సిన సరే నీ టైంని నీకున్న తలాంతులను పెంచుకునే విషయంలో నీ సమయమును గడుపు. అనవసరంగా టైంని వృధా చేయొద్దు. నీకు దేవుడికి ఏదైతే వరములను ఇచ్చాడో, కొంతమందికి ప్రార్థన వరం దేవుడు ఇస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు ఎంతో బాగా ప్రార్థన చేసేదాన్ని నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, కానీ దేవుడు నీకు ఒక ప్రేయర్ గిఫ్ట్ నీకు ఇచ్చాడు. లేదా బాగా వాక్యం అర్థం చేసుకునే గిఫ్ట్ నీకు ఇచ్చాడు, వాటిని లైట్ తీసుకోవద్దు. లేకపోతే ఒక న్యూ ఫ్రెండ్ని చర్చ్కి కనెక్ట్ చేసే గిఫ్ట్ నీకు ఇచ్చాడేమో, లేకపోతే ఒక ఫ్రెండ్తో బాగా మాట్లాడి ఎలాగైనా సరే దేవునితో నువ్వు చెప్పగలిగే వరం నీకు ఇచ్చాడేమో, అలాంటి గిఫ్ట్స్ని నువ్వు లైట్ తీసుకోవద్దు. లేకపోతే దేవునికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడేమో. చాలామంది అడుగుతుంటే ఏమవుతారంటే నేను పోలీస్ అవుతాను, డాక్టర్ అవుతాను. ఓ రైట్, గుడ్. దేవుడు అలాంటి డిజైన్ నీలో పెట్టాడు, వర్క్ ఇట్ అవుట్. దాంట్లో నువ్వు వర్క్ చేయి. దేవునికి సహాయంతో దేవునికి ఇచ్చిన ఆ టాలెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో నువ్వు వర్క్అవుట్ చేయి. అదే అంటున్నాడు, దేవుని కృపావరం నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవునికి కృపావరములను మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి వాటిని విడిచిపెట్టవద్దు. హల్లెలూయా. చాలామంది లోకంలో ఉన్నారు, టైంని వేస్ట్ చేసుకుంటే ఏదోతో వ్యర్థమైన వాటిలో సమయాన్ని గడుపుతున్నారు. కానీ అదే యాంగిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, రోజుకి 24 గంటలు సరిపోవట్లేదని నాకు అనేవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. నాకు 24 అవర్స్ సరిపోవట్లే, ఇంకా ఒక 6 అవర్స్ ఎక్స్ట్రా ఉంటే బాగుండు అని వర్కౌట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది రోజుకి 24 గంటలు ఎందుకు పెట్టారు, ఏం చేయాలో కూడా తెలియట్లేదని టైం వేస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ. ఏంటో తెలుసా, ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ లెర్నింగ్. దేవునికి వాక్య సహాయంతో దేవునికి ఏదైతే గిఫ్ట్స్ ఇచ్చాడో వాటిని ఐడెంటిఫై చేసుకోవడం ట్రై చేయి, ప్రయత్నించే, ప్రార్థన చేయి. దేవునికి తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇచ్చాడా లేదా మీకు టాలెంట్స్? అందరూ ఇంజనీర్స్ అవ్వాలని లేదు, అందరూ డాక్టర్స్ అవ్వాలని లేదు, అందరూ మ్యూజిషియన్స్ అవ్వాలని లేదు, అందరూ సౌండ్ ఇంజనీర్స్ అవ్వాలని లేదు. దేవుడు ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైన టాలెంట్స్ని ఇచ్చాడు. అది నువ్వేం చేయాలి తెలుసా, దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకునే టైంని దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ గిఫ్ట్ బయటకు వస్తుంది, ఆ వరమ బయటకు వస్తుంది. అంటిల్ దెన్ ఏమవుతుంది తెలుసా, అది అట్లాగే దాగే ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక మాట, అనవసరమైన వాటిలో మీ టైంని ఇన్వెస్ట్ చేయొద్దు. దేవుడు మీకు ఏదైతే స్పెషల్ టాలెంట్స్ ఇచ్చాడో, స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడో వాటిలో మీ టైంని ఇన్వెస్ట్ చేయండి, దేవునికి మహిమార్థంగా ఉపయోగించడానికి. ఆమేన్, ఆమేన్. దేవుడు అందరికీ గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ నాకు ఇవ్వలేదు అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు, అందరికీ గిఫ్ట్స్ ఇచ్చాడు. కానీ ఏం చేయాలి, వాటిని బయటికి లాగాలి. ఎప్పుడు లాగుతామో తెలుసా, వాటిలో నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు, నీ టైంని నువ్వు ఇన్వెస్ట్ విత్తినప్పుడు. ఆమేన్. ఓకే, నెక్స్ట్ అండ్ థర్డ్ వన్, నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇన్ రైట్ రిలేషన్షిప్స్. జీవితంలో మంచి స్నేహములను, మంచి బంధువులను, మంచి బాంధవ్యాలను కలిగి ఉండడానికి నువ్వు ఇన్వెస్ట్ చేయాలి నీ టైంని. అక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం బ్రాండెడ్ వన్స్గా పిలాలంటే మనకు ఫ్రెండ్స్ని బట్టి కూడా మనకు బ్రాండ్ వాల్యూ వస్తుంది. ఏం రైట్ ఆర్ నాట్? మన ఫ్రెండ్షిప్ని బట్టి కూడా మనకు బ్రాండ్ వాల్యూ వస్తుంది. నువ్వు ఎంతో నీకు ఉండొచ్చు, కానీ విలువ లేని లోకానుసారంగా తిరిగే వ్యక్తితో నువ్వు తిరుగుతున్నప్పుడు వారితో కనిపించావు అనుకో, నీకున్న బ్రాండ్ వాల్యూ ఒకేసారి పడిపోతుంది. అవునా కదా? యాపిల్ ఫోన్ అంత ప్రైస్ని శాంసంగ్ ఫోన్ ప్రైస్కి అమ్మేశాడు అనుకోండి, ఏమవుతుంది, యాపిల్ బ్రాండ్ విలువ వెంటనే పడిపోతుంది. కాబట్టి వాడు ఎప్పుడు కూడా విలువ దిగడు. వాడిని ఎవరితో కూడా కంపేర్ చేసుకోడు, వాళ్ళతో ఉండడు, ఆ బ్రాండ్ వాల్యూని అట్లాగే నిలబెడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని బ్రాండెడ్ వన్గా పిలిచినప్పుడు మన యొక్క ఫ్రెండ్షిప్, మన యొక్క రిలేషన్షిప్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. మనకు ఫ్రెండ్షిప్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ఫ్రెండ్షిప్ ఎట్లా ఉండాలో తెలుసా, మనకు స్నేహాలు ఎట్లా ఉండాలో తెలుసా? ఒకసారి నీ ఫ్రెండ్స్, నీ సర్కిల్ని ఒకసారి ఇమాజిన్ చేసుకో, ఒకసారి ఊహించుకో. వాళ్ళు నిన్ను దేవునికి దగ్గరగా చేసే వాళ్ళుగా ఉంటున్నారా, వారు నిన్ను దేవునికి దూరంగా చేసే వాళ్ళుగా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించు. వారు నిన్ను దుర్మార్గంలో నడిపే వాళ్ళుగా ఉంటున్నారా, వారు నిన్ను దేవుని దగ్గరికి దగ్గరే చేసేవారుగా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించు. మనకు ఫ్రెండ్షిప్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనవి, మనకు రిలేషన్షిప్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది తెలుసా, టెల్ యువర్ ఫ్రెండ్ అండ్ దెన్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తాను అన్నట్లుగా. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ బ్రాండ్ వాల్యూ ఎంతో నేను చెప్తాను అన్నట్లుగా చెప్తుంటారు ఇంగ్లీష్లో. కాబట్టి పెట్టుకోవాలి, మనము మంచి ఫ్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకంటే స్పిరిచువల్గా ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడూ కూడా బాండింగ్లో ఉండాలి, కనెక్షన్లో ఉండాలి.
మీన్ మనకంటే దిగస్థాయిలో ఉన్న వాళ్ళతో ఉండాలి, మన వాళ్ళు చెప్పేటట్లు ఉండాలి. కానీ మనకంటే విశ్వాసంలో ఆత్మీయతలో తక్కువలో ఉన్న వ్యక్తి నీతో ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తిని నువ్వే మార్చాలి తప్ప ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి నిన్ను మార్చకూడదు, అట్టి అవకాశం ఇవ్వకూడదు. మీన్ నీకంటే ఎక్కువగా ఆత్మీయతలో ఉన్న వ్యక్తితో నువ్వు ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉండాల్సిందే. హల్లెలూయా. ఒక్కడు 1000 మందిని తనిగితే ఇద్దరు 10,000 మందిని తరమగలుగుతారు. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? ఒకడు విశ్వాసి, ఒకడు అవిశ్వాసి కాదు, ఇద్దరు కూడా విశ్వాసులు అయినప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఫ్రెండ్షిప్స్, గాడ్లీ ఫ్రెండ్షిప్స్, మనకు బ్రాండ్ వాల్యూ రావాలంటే ఎట్లా ఉండాలి తెలుసా? నువ్వు ఒక మంచి ఫ్రెండ్స్ని నువ్వు ఫ్రెండ్షిప్ చేయి. నీకంటే ఆత్మీయతలో ఎక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళతో ఆత్మీయమైన కనెక్షన్స్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుండాలి. నీకంటే విశ్వాసంలో తక్కువ ఉన్న వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, కానీ నువ్వు వారిని విశ్వాసంలో బలపరచడానికి ప్రయత్నం చేయి. వాళ్ళని ఇంపాక్ట్ చేయకూడదు, నువ్వే వాళ్ళని ఇంపాక్ట్ చేసే స్థితిలో మనం ఉండగలగాలి. హల్లెలూయా. అదండి, వీళ్ళకంటే స్నేహముల కంటే మంచి ఫ్రెండ్షిప్, మంచి స్నేహితులను మన చేతుల్లో కనుక్కోవాలి. హల్లెలూయా. మంచి స్నేహితులు మనం ఫైండ్ అవుట్ చేయాలి. చివరికి మంచి కుటుంబంలో అందరితో కూడా మంచి బాంధవ్యాన్ని కలిగి ఉండాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మీరు ఏం చేయాలి తెలుసా? మంచి రిలేషన్షిప్ని కలిగి ఉండాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే, జీవితంలో నీకు ఏదైనా సరే చివరికి నీ దగ్గర వచ్చేది ఏంటో తెలుసా? నిన్ను కన్న వాళ్ళే, నిన్ను సొంతంగా గర్భమున కన్న వాళ్ళే. ఎవరు వదిలేసిన ఎవరు చేసినా సరే నిజమైన ప్రేమ ఎవరికి ఉంటుందంటే నిన్ను కన్న వాళ్ళకి ఉంటుంది. కాబట్టి నీ ఫ్యామిలీని నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. హల్లెలూయా. మీ మమ్మీ అందుకే వాక్యం ఉంటుంది కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మీన్ ఫ్రెండ్స్ సర్కిల్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ మన కుటుంబంలో మనకు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మనం చూసుకుంటూ వారిని ప్రేమించాలి. కుటుంబాన్ని ఎందుకు పెట్టాడు తెలుసు దేవుడు? ఎవ్వరూ చూపించలేని ప్రేమ మనకు సొంత ఫ్యామిలీలోనే చూడగలుగుతాం, మీరు ఎన్ని చెప్పినా కానీ. మీన్ ఎంతైనా సరే నీకేమైనా సరే నీతో చివరికి దగ్గరగా ఉండి నడిపించేది ఎవరంటే నీ ఫ్యామిలీ మెంబర్సే. కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్తో మంచి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇన్వెస్ట్ చేయి, మంచి స్నేహితులను కలిగి ఉండడంలో నీ టైంని ఇన్వెస్ట్ చేయి. మీన్ ఓకే. నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇన్ ప్యూరిటీ. పవిత్రంగా ఉండడానికి నిన్ను ఇన్వెస్ట్ చేయి. నీ టైంని నేను పవిత్రంగా కాపాడుకోవడానికి, పరిశుద్ధంగా ఉండడానికి నీ సమయమును వెచ్చించు. అక్కడ ఏమన్నట్టు తెలుసా వాక్యము? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవునికి చిత్తం. చూద్దాం ఒకసారి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3 నేను చదువుతున్నా. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుటయే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. మన దేహములను ఏమని పిలిచాడు తెలుసా? ఘటము అని పిలిచాడు. ఏమని పిలిచాడు అన్న? ఘటము అని పిలిచున్నాడు. మన దేహములను ఘటము అని పిలిచాడు. ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుటయే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. దానియేలు గురించి మనం ఫోటోలు చెప్పగానే అందరూ చెప్పేస్తారు దానియేలు అవును. మనకు తెలియని విషయం కాదు, అవునా కదా? కానీ గుర్తుపెట్టుకోవాలి, దానియేలు జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో రాజీ పడిన వ్యక్తి కాదు. రాజు తినే భోజనం తిని, రాజు తాగే మందు తాగి తనకు శరీరమును పాడు చేసుకునే విషయంలో, తన శరీరమును కాపాడుకునే విషయంలో రాజీ పడిన వాడు కాదు. తన శరీరము అపవిత్రమైపోయే అవకాశాలు వచ్చినాయి, అయినా కానీ దానియేలు తనకు శరీరమును పవిత్రముగా కాపాడుకోవడానికి తన ప్రయత్నమును తను చేస్తే దేవుడు తనకి సహాయం చేసి ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. మీన్ యవ్వనంలో పవిత్రంగా ఉండడానికి నువ్వు ఏ ప్రయత్నం చేయగలవో దేవుని యొక్క సహాయంతో నువ్వు నీ టైంని ఇన్వెస్ట్ చేయి. దేంట్లో? ఇన్వెస్ట్ ఇన్ ప్యూరిటీ. నువ్వు దేవునికి వాక్యానుసారంగా ఏమన్నాడు? పరిశుద్ధులగుటయే అనగా నువ్వు పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడ్డావు. మీ పక్కనలో చెప్పండి ఒకసారి, నువ్వు పవిత్రంగా ఉండడానికి పిలువబడ్డావు అని చెప్పండి. హల్లెలూయా. మనం ఎంతైతే దేవునితో కనెక్షన్లో ఉంటామో, ఎంతైతే దేవునితో సహవాసంలో ఉంటామో అంత పవిత్రంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. దేవుడే మనల్ని పవిత్రులుగా చేస్తాడు, దేవుడే మనల్ని సంపూర్ణులుగా చేస్తూ ఉంటాడు. మీన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో పవిత్రంగా కాపాడడం అనేది, పవిత్రంగా జీవించడం అనేది ఒక ఛాలెంజే అని చెప్తూ ఉండాలి, అవునా కదా? మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం,
చేసి ఏదో కొన్నిసార్లు మనం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎమోషనల్గా ఫీల్ అయ్యి దేవునికి వాక్యాన్ని దేవుడిని మొత్తం మర్చిపోయి వెంటనే ఆ యొక్క ఎమోషన్స్కి మనం పడిపోయి ఏం చేస్తాం తెలుసా, మన యొక్క పవిత్రతను కాపాడుకునే విషయంలో పడిపోతాం. మన యొక్క పవిత్రతను పోగొట్టుకునే అవకాశాలు వస్తుంటాయి. మనం దేవుని కోసం పవిత్రంగా జీవించే విషయాల్లో పడిపోతుంటాం. నీ ఫ్రెండ్స్తో తిరుగుతున్నప్పుడు, ఎవరితో తిరుగుతున్నప్పుడు, నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలుసా, వాటి యొక్క ఎమోషన్స్కి మనం లోన్ అయిపోతాం. లోకానుసారమైన ఎమోషన్స్కి మనం పడిపోయి ఎమోషన్స్ యొక్క మాట విని దేవునికి ఇచ్చిన పవిత్రతను కాపాడుకునే విషయాలు మనం పడిపోతూ ఉంటాం. పవిత్రంగా జీవించే విషయాలు మనం పడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డావు, నువ్వు పవిత్రంగా ఉండడానికి పిలువబడ్డావు. కాబట్టి నీకు ఇచ్చిన యొక్క దేహం కావచ్చు, నీకు ఇచ్చిన జ్ఞానమును కావచ్చు, నీకు ఆలోచనలు కావచ్చు, నీ క్రియలు, నీకు దేహంలో కావచ్చు, నువ్వే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి తెలుసా? ఎంత పీక్ వెళ్ళిపోయినా పర్లే, ఎంత వ్యతిరేకంగా జరిగినా పర్లేదు, పవిత్రతను కాపాడుకునే విషయంలో రాజీ పడవద్దు. హల్లెలూయా. దేవుని కోసం నువ్వు పరిశుద్ధంగా జీవించే విషయంలో రాజీ పడద్దు. నువ్వు దేవుని కోసం నిలబడ్డావు అంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పవిత్రతను కాపాడుకునే విషయంలో నువ్వు కనుక దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను మాట్లాడుతున్న విషయాలను కూడా యవ్వన జీవితంలోకి సంబంధించినవి. ఐ మీన్ ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఏంటి తెలుసా? ఇన్వెస్ట్ ఇన్ క్యారెక్టర్ బిల్డింగ్. ఒక మంచి క్యారెక్టర్ని నువ్వు తయారు చేసుకునే విషయంలో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. ఒక మంచి క్యారెక్టర్ని నువ్వు తయారు చేసుకునే విషయంలో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. ఏంటి క్యారెక్టర్ అని ఆలోచిస్తే కనుక నీ యథార్థత, నీ నిజాయితీ, నీ ప్రవర్తన అది నీకు మాత్రమే తెలుస్తుంది. అవునా కదా? మనిషి ఎప్పుడు కూడా రెండు రకాలుగా జీవించగలుగుతూ ఉంటాడు. ఏంటో తెలుసా? సమాజంలో ఉన్నప్పుడు ఒకలాగా, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒకలాగా జీవిస్తుంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? ద్విమనస్కుడు దేవునికి రాజ్యమునకు వారసుడు కాదు. ద్విమనస్కుడు అంటే రెండు మనస్సులు కలిగినవాడు, రెండు క్యారెక్టర్స్ కలిగినవాడు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? ఏకాగ్రతను కలిగి, నిజాయితీ, దేవునికి కావాల్సింది ఇంటిగ్రిటీ, యథార్థత అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క అంతరంగంలో, మన హృదయంలో యథార్థత అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ వచ్చిన చోట ఏమన్నా తెలుసా? నీ యవ్వనమును బట్టి ఎవడూ నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలలోనూ, చదువుదాం ఒకసారి, మాటలలోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నిన్ను చూసేవాడు కూడా నీ బ్రాండ్ని వాల్యూ తీయకూడదు. నిన్ను చూసి నీకు బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చేటట్లు మన ప్రవర్తన ఉండాలంట, మన మాటలు ఉండాలంట, మన పవిత్రత ఉండాలంట, మన యొక్క విశ్వాసం ఉండాలంట, మన యొక్క ప్రేమ ఉండాలంట. నీ యవ్వనం బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపనీయకము. నీకున్న బ్రాండ్ వాల్యూను నీకు యవ్వనం బట్టి ఎవడు కూడా నిన్ను తీయనీయకము. నీకు యవ్వనాన్ని ఒక చాయిస్గా తీసుకోవద్దు. యవ్వనమే కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, నా యవ్వన వయసు కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని అనుకుంటే లోకం చెప్పే మాటలై. కానీ దేవుడు అంటున్నాడు, యవ్వనాన్ని నువ్వు విత్తే ఒక భూమిగా నీకు ఇచ్చాను. నువ్వు ఎంత విత్తుకుంటావో, ఎంత శ్రేష్టమైన విత్తనాలు విత్తుతావో, ఎంత శ్రేష్టమైన సమయాన్ని యవ్వనమైన జీవితంలో విత్తుతావో, అంత అద్భుతమైన ఫలాన్ని నీ యవ్వనము తర్వాత నీ జీవితంలో చూస్తావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? దేంట్లో విత్తాలి? మనకి క్యారెక్టర్ వశంలో మనము విత్తాలి. గొప్ప పేరు మంచిదా, గొప్ప క్యారెక్టర్ మంచిదా? కానీ బైబిల్ చెప్తుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారము కంటే మంచి పేరు మంచిదే. కానీ మంచి పేరు కంటే గొప్పదేంటో తెలుసా? మంచి క్యారెక్టర్. మనుషులు నిన్ను చూసి నీకు ఇచ్చే అవార్డు ఏంటో తెలుసా? మంచి పేరు. దేవుడు చూసి నీకు ఇచ్చే అవార్డు ఏంటో తెలుసా? మంచి క్యారెక్టర్. అవునా కదా? మనుషులు నిన్ను చూసి ఎక్కడ రాస్తూ ఉంటారు? సమాధుల మీద రాస్తుంటారు, ఈ వ్యక్తిలాగా, ఈ వ్యక్తిలాగా. కానీ జీవగ్రంథంలో దేవుడు నిన్ను గూర్చి రాసేది ఏంటో తెలుసా? నీ క్యారెక్టర్, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న నిజాయితీ. నీకు క్యారెక్టర్ దేవునికి కావాలి. హల్లెలూయా. దావీదు గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు దావీదుని సెలెక్ట్ చేయమని సమూయేలుని పంపించాడు. పంపిస్తే సమూయేలు అన్నాడు, ప్రభువా ఇతనా అన్నాడు. దేవుడు అన్నాడు, నాకు కావాల్సిన వాడు ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకున్నాడు, కానీ గొర్రెలతో పాటు ఇంకో పని కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పై రూపాన్ని చూశాడా? దేవుడు దావీదు యొక్క క్యారెక్టర్ని చూశాడా? చెప్పాలి. దేవుడు పై రూపాన్ని చూశాడా? దేవుడు దావీదు యొక్క క్యారెక్టర్ని చూశాడా? దావీదు యొక్క క్యారెక్టర్ని చూశాడు. హల్లెలూయా. రూత్ యొక్క క్యారెక్టర్ని దేవుడు చూశాడు, ఆమె జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. దావీదు యొక్క క్యారెక్టర్ని దేవుడు చూశాడు, ఆమె యొక్క జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. నీకు ఎన్ని ఉన్నా లేకపోయినా దేవుని దృష్టికి నువ్వు క్యారెక్టర్ కలిగి ఉంటే, నీ క్యారెక్టర్ని పోగొట్టుకోకుండా మంచి క్యారెక్టర్ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే, దేవుడు రాత్రికి రాత్రి నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడై ఉన్నాడు.
హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు చదవండి, నీ యవ్వనం బట్టి ఎవడనో కూడా నిన్ను తృణీకరింపనీయకము. అంటే నీ క్యారెక్టర్ విషయంలో నువ్వు దాన్ని బిల్డప్ చేసుకునే విషయంలో ఇన్వెస్ట్ చేయి. ఐ మీన్ ఎక్కడ కూడా రాజీ పడొద్దు, ఎక్కడ కూడా నీ క్యారెక్టర్ విషయంలో పడిపోవడానికి అవకాశం ఇవ్వద్దు. యోసేపు జీవితంలో క్యారెక్టర్ పోవడానికి అపవాదిగాడు వచ్చి ఒక శోధన శోధించాడు. కానీ యోసేపు తన క్యారెక్టర్ని కాపాడుకునే విషయంలో రాజీ పడ్డాడా? చెప్పండి, రాజీ పడ్డాడా? నువ్వు నన్ను జైల్లో పెట్టుకుంటావో ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, నేను మాత్రం నా దేవుని దృష్టికి యథార్థంగా నేను జీవించాలి. నేను మాత్రం నా దేవుని దృష్టికి నా క్యారెక్టర్ని నేను పోగొట్టుకోకూడదని దేవుని కోసం జీవించాడు, దేవుని కోసం నిలబడ్డాడు. తన క్యారెక్టర్ని కాపాడుకునే విషయంలో దేవుని కోసం నిలబడ్డాడు. యోసేపుని దేవుని ప్రధానమంత్రిగా చేశాడు. నేను చెప్తున్నాను, నువ్వు దేవుని బిడ్డగా చూసినప్పుడు నీ క్యారెక్టర్ని చాలా కాపాడుకో, చాలా జాగ్రత్తగా. క్యారెక్టర్ అనేది ఏంటో తెలుసా? దేవునికి ఇచ్చిన కిరీటం లాంటిది, దేవునికి ఇచ్చిన ఆస్తి లాంటిది, దేవునికి ఇచ్చిన బహుమానం లాంటిది. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఆ క్యారెక్టర్ని నువ్వు సమర్పించుకుని దేవునికి జీవించావు అనుకో, దేవుడు నిన్ను బ్రాండెడ్ లాగే ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి దేవుడు నిన్ను వాడుకుంటాడు. నమ్మితేనే ఆమెను చెప్పండి, ఆమేన్. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటి చెప్పండి? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ఏమి అడిగాడు? ఆ హృదయం ఏంటో తెలుసా? దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. హల్లెలూయా. మనలో ఉన్న యథార్థత, అవర్ ఇన్నర్ బీయింగ్, దేవునికి కావాల్సింది మన హృదయం, మనకి యథార్థత, మనకి క్యారెక్టర్ దేవునికి కావాలి. ఆమేన్. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ పర్సూట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుణ్ణి వెంబడించే విషయంలో నువ్వు ఇన్వెస్ట్ చేయి. ఐ మీన్ దేవుణ్ణి నువ్వు అనుసరించే విషయంలో, దేవుడిని వెంబడించే విషయంలో నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. అక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆ తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమొచ్చి తెలుసా? రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. నీ యవ్వన కాలం ముందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. పక్కన చెప్పండి ఒకసారి, నీ యవ్వన కాలం ముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దాని అర్థం ఏంటి తెలుసా? పొద్దున్న లేచి జ్ఞాపకం చేసుకోవడం మానేయడం, మళ్ళీ పొద్దున్న లేచి జ్ఞాపకం చేసుకోవడం, అది కాదు స్మరణ అంటే. నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి వెంబడించే విషయాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఐ మీన్ నీకు నీవుగా దేవుణ్ణి వెంబడించాలి, నీవుగా దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి నువ్వు టైంని ఇన్వెస్ట్ చేయాలి. ఐ మీన్ నీ బాల్య దినములందే, నీ యవ్వన జీవితంలోనే దేవుణ్ణి నువ్వు ఎంతగా వెంబడించగలవో అంతగా మనం దేవుణ్ణి వెంబడించగలగాలి. ఐ మీన్ పక్కన చెప్పండి, ఈ యవ్వనంలోనే దేవుణ్ణి వెంబడించు. అద్భుతమైన భవిష్యత్తును దేవుని జీవితంలో ఇవ్వడం నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? ఇన్వెస్ట్ ఇన్ పర్సూట్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి వెంబడించే విషయాల్లో నువ్వుగా నీ టైం, నీకున్న సమస్తం కూడా ఏం చేయాలి? వెచ్చించాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్గా చూద్దాం ఒకసారి. ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్ టైమ్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్. దేవునికి ఇచ్చిన టైంని నువ్వు ఉపయోగించే విషయంలో చాలా జాగ్రత్తగా విత్తాలి. ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా విత్తాలి. అక్కడ వాక్యం ఏంటో తెలుసా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు నీవు మీకు అనుగ్రహించబడును గాక. ఇంత వాక్యం తెలిసిన చాలామంది తెలుసా? అన్నీ అయిన తర్వాత చూద్దాంలే అని దేవుని యొక్క వాక్యం అంటూ ఉంటారు. కానీ వాక్యం అంటున్నాడు, నువ్వు లోకంలో జీవిస్తున్నావు, మొదట నీకు ఇచ్చిన టైంలో ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకు. నువ్వు ఆత్మీయంగా ఎదిగే విషయాల్లో నువ్వు బలపరుచుకో. అప్పుడు నీకు ఏం కావాలో సమస్తమును దేవుడే నీకు ఇస్తాడంట. నీకు ఏం కావాలో సమస్తము దేవుడు నీకు ఇస్తాడంట. ఎంతమందికి కావాలి? వద్దా? మిగతా వాళ్ళకి వద్దా? వద్దపోతే వద్దండి, మీరు ఏనాక ఇవ్వద్దు. ఎంతమంది కావాలి అన్నాడు? ఏంటో తెలుసా? ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్ టైమ్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్. దేవునికి ఇచ్చిన సమయము చాలా విలువైనది. 3 T's ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్: టైమ్స్, టాలెంట్స్ అండ్ ట్రెజర్స్. దేవునికి ఇచ్చిన సమయము, దేవునికి ఇచ్చిన తలాంతు, దేవునికి ఇచ్చిన ధనము చాలా ప్రాముఖ్యమైనవి. ఈ సమయాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతికే విషయంలో నువ్వు ఇన్వెస్ట్ చేసావా, ఖచ్చితంగా నీ తిరిగి మళ్ళీ జీవితంలో ఖచ్చితంగా పొందుకొనగలుగుతుంటావు. ఆమేన్. ఓకే, నెక్స్ట్. ఓకే, గుడ్. కాబట్టి ఎన్ని విషయాలు మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి తెలుసా? మన యొక్క యవ్వన జీవితం అనేది ఒక సోయింగ్ టైమ్గా దేవుడు మనకి ఇచ్చాడు, ఒక సోయింగ్ పీరియడ్గా మనకి ఇచ్చాడు, ఒక సోయింగ్ ల్యాండ్గా మనకి ఇచ్చాడు. ఏంటో సోయింగ్ ల్యాండ్? విత్తే భూమి ఏంటి? నా యవ్వనం అని చెప్పండి. నా యవ్వనం అని. నీ యవ్వనమంతా కూడా నువ్వు విత్తే టైమే, విత్తే భూమి.
హల్లెలూయా. కాబట్టి నీ యవ్వనమంతా కూడా ప్రభువులో విత్తడానికి ఉపయోగిద్దాం, ప్రభువులో విత్తుదాం, దేవునిలో మనం విత్తుదాం. కాబట్టి ఈ యవ్వనాన్ని ప్రభువులో విత్తడానికి మనం ఇన్వెస్ట్ చేద్దాం. ఓకే, రెండోది ఏమని చెప్పండి. ఓకే, ఇన్వెస్ట్ ఇన్ సెల్ఫ్ గ్రోత్. దేవునికి ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి, ఆ గిఫ్ట్స్ నువ్వు ఐడెంటిఫై చేసి దేవుని యొక్క సహాయంతో వాటిని పెంపొందించుకొని వాటిలో గిఫ్ట్స్ విషయంలో నువ్వు గ్రో అయ్యే విషయంలో వర్కౌట్ చేయి. అంతేగాని అనవసరమైన విషయాల్లో లోకంలో దూరే సమయం నువ్వు అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే యు ఆర్ ఎ బ్రాండెడ్ వన్. ఆమేన్. కాబట్టి ఏం చేయాలి? ఇన్వెస్ట్ ఇన్ సెల్ఫ్ గ్రోత్. దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్స్ని ఐడెంటిఫై చేసి దాంట్లో వర్కౌట్ చేయి, ప్రార్థన చేయి, దేవునికి తెలియజేస్తే నీకు ఇచ్చిన ప్రత్యేకమైన వరములు ఏంటి, ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఏంటో అందరికీ దేవుడు ఇచ్చాడు. నేను చెప్తున్నాను, అందరికీ దేవుడు ఇచ్చాడు. ఒకసారి మీ పొట్ట మీదలో చేపేసుకున్నా సరే, దేవుడు నాకు అనేకమైన వరములను, గిఫ్ట్స్ని నాకు ఇచ్చాడు. ఆమేన్. ఎందుకంటే తెలుసా, నీ నోటులో నుండి జీవజలధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయములు చాలా భద్రముగా, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? యు ఆర్ క్యారింగ్ ద లివింగ్ వాటర్స్. జీవజలధారలు ఉన్నాయి. ఆ జీవజలధారలు ఏంటో తెలుసా? దేవునికి ఇచ్చే వరములు, దేవునికి ఇచ్చే గిఫ్ట్స్. వాటి నువ్వేం చేయాలి తెలుసా? బయటికి తీసుకోవాలి. ఎప్పుడు? నీ టైంని వాటిలో నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు, దేవుళ్ళలో నువ్వు సమయాన్ని గడిపినప్పుడు. ఆమేన్. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఇన్ రైట్ రిలేషన్షిప్స్. నువ్వు ఎటువంటి స్నేహితులు, నీ ఫ్రెండ్స్గా ఉన్నారో ఆలోచించు. నీకంటే ఆత్మీయంగా ఉన్న వాళ్ళతో నువ్వు ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉండాలి. వారితో ఆత్మీయమైన విషయాలను పంచుకోవాలి. ఆత్మీయం కాదు, నువ్వు లోకానుసారంగా ఏదైనా విషయాల్లో నువ్వు ఫెయిల్ అవుతున్నావా, ఫేస్ చేస్తున్నావా, నీ ఆత్మీయంగా నీళ్ళు ఎక్కువగా ఉన్న వ్యక్తితో నువ్వు ఫెలోషిప్ చేసి ఆ వ్యక్తితో నువ్వు పంచుకో. ఆ వ్యక్తి నిన్ను బలపరుస్తాడు, నువ్వు ఆత్మీయంగా బలపరచబడుతూ ఉంటావు. ఆమేన్. నీకు స్నేహితులు కనుక దేవుని వద్ద నుండి నేను దూరం చేస్తున్నారో దయచేసి ఇమీడియట్లీగా కట్ చేయి. దయచేసి ఇమీడియట్లీగా కట్ చేయి. వాళ్ళు ₹1,00,00,000 ఇస్తారన్నా పర్లే, ₹1,00,00,000 కంటే దేవునికి కావాల్సింది నువ్వు. ఆమేన్. నీ యొక్క ఫ్రెండ్స్ దేవుడికి నిన్ను దగ్గర చేసే వాళ్ళగా ఉండాలి, దేవునికి నిన్ను దూరం చేసే వాళ్ళగా ఉండకూడదు. ఫైనల్గా ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కుటుంబం అనేది దేనికి చాలా ప్రత్యేకమైనది. చివరికి నీకేమైనా సరే, చివరికి నీతో ఉండి నీకు సహాయం చేస్తే ఎవరో తెలుసా? ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి మీ ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయి, గౌరవించు. వారితో నువ్వు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి నువ్వేం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఇన్ ప్యూరిటీ. అండ్ ఇన్వెస్ట్ ఇన్ ప్యూరిటీ అంటే దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంత పవిత్రంగా ఉంచడానికి నిన్ను ప్రయత్నం చేయగలవో ఆ విషయాల్లో నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. ఆమేన్. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఇన్ క్యారెక్టర్ బిల్డింగ్. దేవునికి ఒక మంచి క్యారెక్టర్, ఒక గుణగణాన్ని ఇచ్చాడు. గుణశీలం అని పిలుస్తుంటాం తెలుగులో. గుణశీలం అనేది దేవునికి ఇచ్చాడు. ఒక కిరీటముగా దేవునికి ఇచ్చాడు, ఒక బహుమానముగా దేవునికి ఇచ్చాడు. దాన్ని యోసేపు వలె, రూతు వలె కాపాడుకునే విషయంలో రాజీ పడొద్దు. దానియేలు వలె కాపాడుకునే విషయంలో రాజీ పడొద్దు. చెప్తున్నాను, నువ్వు ఆ రోజు తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, కానీ క్యారెక్టర్ విషయంలో మాత్రం రాజీ పడొద్దు. హల్లెలూయా. నీకు ఏమి లేకపోయినా పర్లేదు, కానీ క్యారెక్టర్ని దేవునికి ఇచ్చిన ఒక వరం వల్ల ఇచ్చాడు. ఒక క్రౌన్ లాగా దేవునికి ఇచ్చాడు. దాన్ని నువ్వు దేవునికి వాక్యంతో దాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడొద్దు. హల్లెలూయా. ఎందుకంటే అంటున్నాడు కదా వాక్యంలో, ఏమన్నాడు చెప్పండి? నీ ఎవరం బట్టి ఎవడను కూడా నిన్ను తృణీకరించనీయము కానీ మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈ మాట చెప్పండి. మాటలోను, ప్రవర్తనలోను, ఆ ప్రవర్తన తెలుసా? క్యారెక్టర్ విషయంలోను. నెక్స్ట్, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? ఇంకా నెక్స్ట్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ పర్సూట్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి వెంబడించే విషయాల్లో నీకున్న సమస్తమును కూడా వెచ్చించు. మొదటగా ఏం చేయాలి తెలుసా? నీకు ఎన్ని పనులు ఉన్నా సరే అనుదినము కూడా ప్రతి దాంట్లో ఆయనక నీతిని, ఆయనక రాజ్యమును వెతుకు. నీకేం కావాలో సమస్తమును దేవుడిని దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు వెంబడించాల్సిన అవసరం లేదు. ఆయనక నీతి నువ్వు వెతుకు, ఆయనక రాజ్యాన్ని నువ్వు వెతుకు. నీకేం కావాలో సమస్తమును కూడా దేవుడు నీకే చూసుకుంటూ ఉంటాడు. పక్షులు ఉన్నాయి తెలుసా? మీ జీవితంలో పక్షులు ఉన్నాయి తెలుసా? పక్షులు ఏమన్నా మిమ్మల్ని పెట్టమని అడుగుతున్నాయి? ఆ రోజు మీ ఇంటికి వచ్చే రోజు కొంచెం కేజీ రైస్ అవుతాను అన్న కదా? నో, దేవుడే వాటిలో పోషిస్తున్నాడు. అనుదినం పోషిస్తున్నాడా, పోషించట్లేదా? ఆఫ్టర్ ఆల్ ఒక పక్షులనే పోషిస్తున్నప్పుడు వాక్యం అన్నాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? నువ్వు ఒక పిచ్చుక కంటే నువ్వు శ్రేష్ఠుడవు కదా? మనం బ్రాండెడ్ వన్స్ అని పిలబడుతున్నావు. నువ్వు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. కాబట్టి పిచ్చుకలకే పోషిస్తున్న దేవుడు నీకేం కావాలో దేవుడు చూసుకోడా? నీకేం కావాలో దేవుడు సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అక్కడ కండిషన్ ఉన్నది. కాబట్టి నువ్వు ఒకటి చేయాలి, ఆయనక నీతిని, ఆయనక రాజ్యాన్ని మొదట వెతుకు. నీకేం కావాలో సమస్తమును కూడా దేవుడిని దగ్గరికి తీసుకుని వచ్చి పెడతాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ అని చెప్దాం.
మీన్ నెక్స్ట్, ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్ టైమింగ్. దేవునికి ఇచ్చిన టైంని, టాలెంట్స్ని, ట్రెజర్స్ని దేవుని నిమిత్తమై ఉపయోగించే విషయంలో నిన్ను ఏం చేయాలి చెప్పండి? ఇన్వెస్ట్ చేయాలి. మీన్ నెక్స్ట్, కాబట్టి మనకు తలాంతుల విషయంలో, మనకు ఫ్రెండ్షిప్ విషయంలో ఈ విషయాలు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో, పెట్టుబడులు పెడతామో, ఈ యవ్వన కాలం అనేది విత్తే ఒక భూమిగా దేవుడు ఇచ్చాడో ఈ విషయాల్లో విత్తుదాము. అద్భుతమైన భవిష్యత్తు మనం చూస్తాం. అద్భుతమైన రీతిగా దేవుడు ఇక్కడ ఉన్న అందరిని కూడా వాడుకోవడం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి నమ్ముతున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒకనొక దినమున వాడుకోబోతున్నాడు. మీన్ చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు అయితేనే వాడుకుంటాడేమో దేవుడు అనుకుంటున్నాను. కొంతమందిని పాస్టర్స్గా వాడుకుంటాడు, కొంతమందిని పాస్టర్స్కి సపోర్ట్ చేసేవాడిగా దేవుడు వాడుకుంటాడు, కొంతమందిని పరిచర్యకు సపోర్ట్ చేసేవాడిగా దేవుడు వాడుకుంటాడు. వాక్యం చెప్తున్న వ్యక్తికి ఎంత ఆశీర్వాదమో, వాక్యం చెప్పడానికి ఎవరైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో వారికి కూడా దేవుడు అంతే ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి ప్రసంగిస్తేనే దేవుని రాజ్యంలో పనిచేస్తున్నట్లు కాదు. ఈ దేవుని రాజ్యంలో జరుగుతున్న పనికి ఎవరైతే బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో పని చేస్తున్నట్టే లెక్క. హల్లెలూయా. అనుకుంటా స్క్రీన్ మీద కనిపిస్తున్న మనల్ని దేవుడు వాడుకుంటున్నారేమో అనుకుంటున్నాను. స్క్రీన్ వెనకాల, స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆన్ ద స్టేజ్ వాడుకుంటాడు, కొంతమంది ఆఫ్ ద స్టేజ్ వాడుకుంటూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను మన అందరం కూడా రానున్న రోజుల్లో దేవునికి మహిమార్థమే బలముగా వాడబడబోతున్నాము. అయితే రెండు విషయాలు. ఒకటి, డైరెక్ట్గా దేవుడు నిన్ను వాడుకుంటాడు, లేదా దేవునికి రాజ్యంలో వాడుకుంటున్న వ్యక్తికి, దేవునికి పరిచయం జరిగిస్తున్న వ్యక్తికి నీవును సహాయకారిగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని పరిచయం చేసే వ్యక్తికి నువ్వు సహాయకుడిగా ఉన్నావు అంటే కనుక నువ్వు కూడా దేవునికి రాజ్యంలో పనిచేస్తున్నట్లే. హల్లెలూయా. బైబిల్లో షునేమీరాలు అనే ఒక స్త్రీ ఉంటుంది, అవునా కదా? ఆ స్త్రీ, మరి షునేమీరాలు అనే స్త్రీ ఏం చేసింది తెలుసా? అక్కడ ప్రవక్త అయిన ఎలీషా పరిచర్యకు వెళ్తున్నప్పుడు ఏం చేసింది? నేను కూడా దేవునికి ఏదోడు చేయాలి. ఏమన్నది? నేను కూడా దేవునికి ఏదోటి చేయాలని ఇప్పుడు ఏం చేసింది? దైవజనుడికి ఇంట్లో ఒక రూమ్ కట్టించింది. హల్లెలూయా. అంటే ఏం పొందుకుంది తెలుసా? కుమారుని బహుమానంగా పొందుకున్నది. అంటే ఇప్పుడు ఆ షునేమీరాలు దేవునికి పని చేసిందా, చేయలేదా చెప్పండి? ఎలా చేసింది? దేవుని యొక్క సేవకుడిని ఆహ్వానించి ఇంట్లో ప్రత్యేకంగా రూమ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు దేవుని యొక్క పనులు ఆమె కూడా పాలు భాగస్తురాలు అయ్యిందా లేదా? ఆ ఎలీషా ప్రవక్త ఎప్పుడు షునేమి అనే ఊరు వచ్చినా సరే ఆమె ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని కొంచెం ప్రార్థన చేసి విశ్రాంతి తీసుకుని మళ్ళీ పరిచర్యనికి వెళ్ళేవాడు. అంటే ఇప్పుడు ఎలీషా అనే వ్యక్తి ద్వారా దేవుడు పరిచర్యను కొనసాగించడానికి, ఆ పరిచర్యలో కూడా నేను కూడా పాలు పంపులు పొందాలని ఆమె ఆశించినప్పుడు దేవుడు సహాయం చేశాడా లేదా? కాబట్టి దేవుడు నిన్ను పరిచర్యలో వాడుకుంటాడు. పరిచర్యలో ఏదో విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అద్భుతమైన రీతిలో దేవుడు వాడుకుంటాడు. నువ్వు జీవితంలో ఎక్కడైతే స్థిరపడతావో అక్కడ నుంచి దేవుడు అనేక మందికి తన రాజ్య సువార్తను చెప్పే విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దట్స్ వై ఐ కాల్ గాడ్స్ బ్రాండెడ్ వన్. మీన్ కాబట్టి నీ జీవితాన్ని ప్రభువులో విత్తు, నీ టైంని ప్రభువులో విత్తు, నీకు ఇచ్చిన ధనమును ప్రభువులో విత్తు, నీకు ఇచ్చిన రిలేషన్షిప్ని ప్రభువులో విత్తు, నీకు ఇచ్చిన యవ్వనమును ప్రభువులో విత్తు. ఖచ్చితంగా ఉన్నతమైన భవిష్యత్ పనిచేతుల్లో చూడగలుగుతూ ఉంటాం. మీన్ నెక్స్ట్ ఇంకొక సీక్రెట్ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఫైనాన్షియల్గా మనము ఆర్థికంగా ఆశ్రయించబడాలని అందరూ ఆశిస్తూ ఉంటాం, అవునా కదా? ఆశించినప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో మీ తల్లిదండ్రులు కానీ లేదా మీ ఉద్యోగం కానీ నీకు దేవుడు ఏ విధంగా తెస్తున్నాడో ప్రతి దాంట్లో క్రమము తప్పకుండా టైత్ మీరు దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దశమ భాగమును దేవునికి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవునికి పాకెట్ మనీగా తల్లిదండ్రుల ద్వారా ఒక 100 రూపీస్ ఇచ్చాడు అనుకో, నమ్మకంగా టైత్ నువ్వు దేవునికి ఇచ్చి చూడు, దేవుడు ఆటోమేటిక్గా నిన్ను ఫైనాన్షియల్ విషయాల్లో నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. దేవుడికి నువ్వు ఆర్థికంగా ఎప్పుడైతే నువ్వు దేవునికి నువ్వు ప్రారంభిస్తావో దేవుడు ఆర్థికంగా నువ్వు సమృద్ధిని పొందుకునే దానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. తెలుసా, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అనచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులు వీళ్ళు ఒళ్ళు కొలుస్తారంట. మీన్ మనం ఎలా ఇస్తాం తెలుసా? ఏదో పాస్టర్ గారికి ఇస్తున్నాము, ఏదో మనిషికి ఇస్తున్నామని ఇస్తాం. నో, ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చినప్పుడు మనిషికి చూసి నువ్వు ఇవ్వకూడదు. ఎవరికి ఇస్తున్నాం చెప్పండి? దేవునికి మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పిలుస్తున్న ఊపిరి ఎవరిచ్చింది చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, కరోనా టైంలో ఏం చేశారు చెప్పండి అందరికీ? మాస్కులు పెట్టారా? కరోనా టైంలో ఏం కొరత వచ్చింది? ఎంతమంది ఇంట్లో ఆక్సిజన్ పెంచుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. పెంచుకుంటున్నారు చెట్లు. ఓకే, చూడండి, కరోనా టైంలో ఏం కొరత వచ్చింది చెప్పండి అన్న? ఆక్సిజన్ కొరత వచ్చింది. ఒక్క మనిషి చచ్చిపోయే ముందు వారికి ఆక్సిజన్ పెట్టడానికి ఏం తీసుకొచ్చేవారు తెలుసా? ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చేవారు. అంత కాస్ట్ ఎలా ఉండేవి? కొన్ని వేలు కాస్ట్ ఉండేది. ఎందుకు?
ఒక 24 అవర్స్ 12 అవర్స్ మనిషికి ఆక్సిజన్ సప్లై చేయడానికి కొన్ని వేల రూపాయలు వాళ్ళు ఆక్సిజన్కి వాళ్ళు చెల్లించవలసి వచ్చింది, అవునా కదా? ఇప్పుడు అదే ఆక్సిజన్ మనం పిలుస్తున్నామా లేదా? ఒకవేళ దేవుడు కూడా అన్నాడు గంటకి ఆక్సిజన్కి ఎంత కట్టు అన్నాడు అనుకో, ఎలా ఉంటుందో చెప్పండి మన బ్రతుకులు. గంటకి రాజు ఆక్సిజన్కి గంటకి నువ్వు ఎంత పిలుస్తున్నావు కదా, దేవుడు ఎంత కట్టు అనడానికి ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా బ్రతుకంతా వచ్చిందంతా ఆక్సిజన్గా వెళ్ళిపోతూ ఉంటుంది, అవునా? కానీ దేవుడు మనం అలా చేయలే. మనం పీలుస్తున్న ఊపిరి ఆక్సిజన్ దేవుడు ఉత్తినే ఫ్రీగా ఇస్తున్నాడు మనకి. ఆమేన్. మనం కలిగి ఉన్న సమస్తం కూడా దేవునిదే. మన చుట్టూ ఏం కలిగి ఉన్న సమస్తం కూడా దేవునిదే. కాబట్టి ఒక చిన్న విషయం నేను చెప్తున్నాను, మనం అందరూ కూడా ఫైనాన్షియల్గా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఫైనాన్షియల్గా దేవుని యొక్క రాజ్యంలో వెతకడం ప్రారంభించాలి. నువ్వు ఎంత యథార్థంగా ఎంత నమ్మకంతో దేవుని యొక్క రాజ్యంలో ఫైనాన్షియల్గా వెతకడం ప్రారంభిస్తావు, ఫైనాన్షియల్గా దేవుడు నిన్ను అందరికంటే అదే ఉన్నత స్థాయిలో దేవుడు నిన్ను పెంచుతాడు. ఆమేన్. నువ్వు దేవునికి ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ఆశీర్వదించేది మీ పాస్టర్ గారా దేవుడా? ఆశీర్వదించేది ఒక పాస్టర్ గారా, ఒక మనిషా దేవుడా? ఆశీర్వదించేది నేనా దేవుడా? మనుషులు కాదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, కానీ నువ్వు ఇచ్చే ఆఫరింగ్ చూసి దేవుడు ఎవరు చూస్తాడు తెలుసా? దేవుడు, రహస్యమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నమ్మిన వల్ల ఆమెను చెప్తాం. ఆమేన్. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడొద్దు. ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని అనుసరించి మనం జీవిద్దాం, దేవునికి మహిమార్థమైన లోకంలో జీవిద్దాం. దేవుడికి మాట్లాడి దీవించిన గాక. ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. అంతా ముగించిన తర్వాత చివరి ప్రార్థన చేయబడుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే ఆఫరింగ్స్ విత్తబడతాయి. ఏం చేయబడతాయి? ఆఫరింగ్స్. ఎందుకంటే వీ వాంట్ టు టీచ్ యూ హౌ టు సో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను మీకు చెప్పలేదు అనుకోండి, రేపొద్దున్న మీరు మమ్మల్ని ఖచ్చితంగా అడిగే ఒక అవకాశం వస్తుంది. అన్న అన్నీ చెప్పారు కానీ మాకు ఆర్థికంగా ఎలా బ్లెస్ అవ్వాలో ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాను. వాక్యం చెప్తుంది, విత్తుడి కోసుకుంటాం, ఇయ్యుడి ఇయ్యబడును. కాబట్టి ఫైనాన్షియల్ ప్రేయర్ ఫైనల్ ప్రేయర్లో ప్రార్థన జరుగుతుంటుంది. అప్పుడు అందరూ కూడా ప్రార్థన చేస్తుంటారు. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని రాజ్యంలో వెత్తాలనుకుంటున్నారో మీ అర్పణలు సేకరించబడతాయి. ఆఫరింగ్ బ్యాగ్ ఇక్కడ ఉంచబడుతుంది. మీరు ఇన్స్పైర్ అయినప్పుడు, దేవునికి ఇవ్వాలనుకుంటున్నప్పుడు దాన్ని ఆపొద్దు, దేవుని రాజ్యంలో విత్తుదాము. ఆమేన్. ఇదేంటో తెలుసా? నేర్పించడానికి మాత్రమే ఈ పని చేస్తున్నాం. ఆమేన్. మనము దేవునికి ఇచ్చినప్పుడు ఫైనాన్షియల్గా మనల్ని దేవుడు ఆశీర్వదించడం మన జీవితంలో చూడగలుగుతాం. ఆమేన్. దేవుడికి మాట్లాడి దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి చిన్న ప్రార్థన. ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా. నా యొక్క యవ్వనం అనే ఈ విత్తే జీవితాన్ని నీలో విత్తడానికి సహాయం చేయండి దేవా. నీవు నాకు ఇచ్చిన వరములను, గిఫ్ట్స్ని ఐడెంటిఫై చేసి వాటిలో వర్క్ చేసే విషయంలో నేను టైం ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయండి. నువ్వు నాకు ఇచ్చిన ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్లో మంచి ఫ్రెండ్షిప్ కలిగి ఉండడానికి నేను నా టైం ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయండి. నిన్ను వెంబడించే విషయంలో ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయండి. పవిత్రంగా జీవించే విషయంలో ఇన్వెస్ట్ చేయడానికి సహాయం